భూమి రోడ్డుపై పరుగులు పెడుతూ వెంట పడుతూ ఉంటుంది. అంతకు ముందుగానే భూమి, శారద ఇద్దరు హాస్పిటల్లో మాట్లాడుకుంటున్నప్పుడు శారదని గన్‌తో షూట్ చేసిన వ్యక్తి అక్కడే నిలబడి ఏదో చేస్తూ ఉంటాడు. భూమి కిటికీలో నుంచి అతన్ని చూసేసి వీడు అత్తయ్యని చంపాలనుకున్న వాడే కదా అని అనుకుంటూ, "అత్తయ్య మీరు ఇక్కడే ఉండండి. నేను ఇప్పుడే వస్తాను" అని వాడిని పట్టుకోటానికి వస్తుంది. దాంతో భూమిని చూసి వాడు కాస్త రోడ్డుపై పరుగులు పెడుతూ పారిపోతూ ఉంటాడు. "రేయ్ ఆగరా" అంటూ భూమి అలా రోడ్డుపై వాడిని వెంట పడుతూ ఉంటే అప్పుడే గగన్ అటుగా కారులో వెళ్తూ ఉంటాడు. "బావా కారు ఆపు బావా, ప్లీజ్ బావా, అత్తయ్యని చంపాలనుకున్నవాడు అదుగో బావా పరుగులు పెట్టి పారిపోతున్నాడు బావా, వాడే బావా పట్టుకోవాలి" అని భూమి చెప్పటంతో గగన్ ఇక సడన్ బ్రేక్ వేసేస్తాడు. దాంతో భూమి వెంటనే కారు ఎక్కి "త్వరగా పోనివ్వు బావా పట్టుకోవాలి" అని తొందర పెడుతూ ఉంటుంది. అలా గగన్ కూడా చాలా కోపంగా డ్రైవింగ్ చేసుకుంటూ వాడిని వెంట పడుతూ అడ్డు దారిలో వెళ్ళి వాడి దారికి తన కారుని అడ్డు పెట్టేస్తాడు. అలా గగన్ కారులో వచ్చేయటంతో వాడు చాలా టెన్షన్ పడుతూ చూస్తూ ఉంటాడు. వెంటనే గగన్ కారు దిగి వాణ్ణి కాలుతో గుండెలపై ఒక్క తన్ను తన్నడంతో వాడు కాస్త కింద పడిపోతాడు. వెంటనే వాణ్ణి పైకి లేపి ముఖంపై పిడిగుద్దులు గుద్దుతూ "చెప్పరా చెప్పు, ఎందుకు మా అమ్మని షూట్ చేశావు? మా అమ్మని చంపమని నీకు చెప్పింది ఎవరు? చెప్తావా లేదా" అని బాగా చెయ్యి విరిచేస్తూ వాణ్ణి కుమ్మేస్తూ ఉంటాడు. ఆ దెబ్బలు తాళలేక "చెప్తా చెప్తా నిజం చెప్తా" అని వాడు చెప్పడంతో "చెప్పరా, ఎవర్రా నీ చేత అది చేయించింది? ఎవర్రా చంపమని చెప్పింది" అని గగన్ అడగటంతో "ఆ అపూర్వ చంపమని చెప్తేనే నేను షూట్ చేశాను" అని వాడు నిజం చెప్పేస్తాడు. దాంతో గగన్, భూమి చాలా షాకింగ్గా వింటూ ఉంటాడు. ఇప్పుడు గగన్కి నిజం తెలిసింది కాబట్టి అపూర్వ పైకి గగన్ ఎలా గొడవకి వెళ్తాడు అన్నది రానున్న ఎపిసోడ్లో తెలుసుకుందాం.